హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ అంటే కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీలో 6th పార్ట్. ఆల్రెడీ ఇప్పటి వరకు 5 పార్ట్స్ అప్లోడ్ చేయడం జరిగింది. ఒకవేళ ఆర్డర్లో చూడాలనుకుంటే స్టార్టింగ్ నుంచి చూసేయండి. ఇందులో వచ్చేసి మనం ఎక్స్టింక్షన్ గురించి చూస్తాం, టైప్స్ ఆఫ్ ఎక్స్టింక్షన్ అలా. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ ఇట్ ఈస్ కాస్డ్ బై ఎక్స్టింక్షన్ ఆఫ్ స్పీసీస్. మనం ఫస్ట్ వీడియోలోంచి చూస్తున్నాం. బయోడైవర్సిటీ అనేది స్పీసీస్ అంతరించిపోవడం వల్ల నిదానంగా జీవ వైవిధ్యం అనేది తగ్గిపోతూ ఉంటుందని. ఇప్పుడు సపోజ్ 10 స్పీసీస్ ఉన్నాయి, అందులో ఒక స్పీసీస్ అంతరించిపోయింది, కొంచెం బయోడైవర్సిటీ తగ్గుతుంది. అలా ఒక్కొక్కటి అంతరించిపోయి అసలు మొత్తం లేకుండా వెళ్ళిపోతే టోటల్గా బయోడైవర్సిటీ అనేది అంతరించిపోయినట్టు. అలా స్పీసీస్ ఎక్స్టింక్షన్ జరగడం వల్ల బయోడైవర్సిటీ అనేది లాస్ అవుతుంది. ఎక్స్టింక్షన్ అంటే ఏంటి ఇంతకీ అంటే టోటల్ ఎలిమినేషన్ ఆర్ డైయింగ్ అవుట్ ఆఫ్ స్పీసీస్ ఫ్రమ్ ఎర్త్. ఒక స్పీసీస్లో ఒక్క ప్రాణి కూడా మిగలకుండా మొత్తం ప్లానెట్ నుంచి ఎలిమినేట్ అయిపోవడం అనమాట. ఇప్పుడు సపోజ్ మనం హ్యూమన్స్ ఉన్నాం, మన జాతిలో అంటే మానవ జాతిలో ఒక్క మానవుడు కూడా లేకుండా అంతరించిపోతే దాన్ని ఎక్స్టింక్షన్ అంటారు. డైనోసార్స్ ఎలా అయిపోయినాయి అట్లా చాలా చాలా జరిగినాయి ఇప్పటికి ఎక్స్టింక్షన్స్. సో ఇది ఎక్స్టింక్షన్ అనమాట. ససెప్టబిలిటీ టు ఎక్స్టింక్షన్. ఎలా ఉంటే ఎక్స్టింక్షన్కి మోర్ ప్రోన్ అంటే ఎలా ఉంటే ఎక్స్టింక్షన్ జరిగే ఛాన్సెస్ ఉంటాయని. ఏ స్పీసీస్ బికమ్స్ ప్రోన్ టు ఎక్స్టింక్షన్ డ్యూ టు 2 కేటగిరీస్ ఆఫ్ అట్రిబ్యూట్స్. ఒక స్పీసీస్ అంతరించిపోవాలంటే 2 కేటగిరీస్లో మనం చూడొచ్చు. ఒకటి డ్రాస్టిక్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్, ఎన్విరాన్మెంట్లో ఘోరంగా మార్పులు జరగడం వల్ల. రెండోది వాటి పాపులేషన్ క్యారెక్టరిస్టిక్స్ ద్వారా. ఇప్పుడు చూద్దాం. డ్రాస్టిక్ ఎన్విరాన్మెంటల్ చేంజ్ అంటే తెలుసు, నార్మల్గా సునామీలో, వరదలో, ఇట్లా ఎర్త్క్వేక్స్ ఇట్లాంటివన్నీ వచ్చి ఏమైనా ఎన్విరాన్మెంట్ పరంగా ఏమైనా వస్తే అది మనం ఏం చేయలేం. అలా ఎన్విరాన్మెంట్ పరంగా ఏమైనా ఉంటే అది ఎన్విరాన్మెంటల్ చేంజ్ కింద వస్తుంది. ఇప్పుడు సెకండ్ పాపులేషన్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి కదా, అవి చూద్దాం మనం. పాపులేషన్ రేట్స్ విచ్ మేక్ ఎ స్పీసీస్ ససెప్టబుల్ టు ఎక్స్టింక్షన్ ఆర్. అవి ఏంటంటే ఒకటి లార్జ్ బాడీ సైజ్. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఎలిఫెంట్, రైనోసిరస్, బెంగాల్ టైగర్, లయన్. లార్జ్ బాడీ సైజ్ ఉండడం వల్ల తొందరగా అంతరించిపోయే ఛాన్స్ ఉంటాయి. ఎట్లా అంటే వేరియస్ రీజన్స్ ఉంటాయి. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే లార్జ్ బాడీ సైజ్ ఉంటే దానికి ఎక్కువ ఫుడ్ కావాలి, దానికి అది బతకాలంటే సర్వైవ్ అవ్వాలంటే ఏదైనా కొంచెం ఎక్స్ట్రా అవసరం అవుతుంది. అదే చిన్నదనుకో ఎట్లట్లా బతికేస్తుంది. బట్ ఇది ఏమన్నా టఫ్ కండిషన్స్ వచ్చినప్పుడు తొందరగా సర్వైవ్ అవ్వలేవు, నిలబడలేవు. సో అంతరించిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. పాపులేషన్ క్యారెక్టరిస్టిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అలానే ఎలిఫెంట్, లైన్ ఇవన్నీ అంతరించిపోయాను కాదు. ఇలాంటి పాపులేషన్ ట్రైట్స్ ఉంటే అంటే ఇలాంటి పాపులేషన్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటే అవి తొందరగా అంతరించిపోయే ఛాన్స్ ఉంటుంది అని. సెకండ్ చూసుకుంటే స్మాల్ పాపులేషన్ సైజ్ తక్కువ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మనం హ్యూమన్స్కి రిలేటెడ్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు సపోజ్ మనం ఒక 1000 మంది ఉన్నాం. ఏమన్నా వరదలు వచ్చి ఒక 500 మంది మునిగిపోయినా ఒక 500 మంది సర్వైవ్ అయ్యారు. అలా కాకుండా ఉన్నదే 10 మంది అనుకో, ఆ వరద తీవ్రతకి 10 మంది కొట్టుకుపోయి అంటే స్మాల్ పాపులేషన్ ఉండడం వల్ల కూడా తొందరగా అంతరించిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఏదైనా ఒక పెద్ద పాపులేషన్ ఉంటే అందులో 1, 2, 3 అట్లా కొన్ని బతికి బయటపడినా కానీ వాటి సంతానం మళ్ళీ అవి ఎట్లట్లా ఆ స్పీసీస్ అనేది అంతరించిపోకుండా ఉంటుంది. కానీ స్మాల్ పాపులేషన్ సైజ్ అయ్యి అన్నీ ఒకేసారి ఏమన్నా అయితే గాన అది తొందరగా ఎక్స్టింక్షన్ అయిపోతుంది అనమాట. థర్డ్ది లో రీప్రొడక్టివ్ పొటెన్షియల్ తక్కువ ఉంటే. ఇప్పుడు సపోజ్ 2 జంతువులు మిగిలినాయి ఒక స్పీసీస్లో. ఆ రెండిటికి మంచి రీప్రొడక్టివ్ పొటెన్షియల్ ఉంటే సంతానోత్పత్తి చేస్తాయి. మళ్ళీ ఇంకా ఆటోమేటిక్గా ఆ జనరేషన్ అట్లా ఈజీగా దాని జాత్ అనేది కంటిన్యూ అవుతుంది. బట్ దానికి మిగిలిన రెండిటికి చాలా తక్కువ రీప్రొడక్టివ్ పొటెన్షియల్ ఉండి అవి నెక్స్ట్ జనరేషన్ని ప్రొడ్యూస్ చేయలేకపోతే అంతరించిపోయే ఛాన్స్ ఉన్నట్టే కదా. ఆ 2 చనిపోతే ఇంకా స్పీసీస్ పోయినట్టే కదా. సో అట్లా ఎగ్జాంపుల్ చూసుకుంటే బ్లూ వేల్, జైంట్ పాండా, వీటికి లో రీప్రొడక్టివ్ పొటెన్షియల్ ఉంటుంది. అండ్ ఇంకోటి చూసుకుంటే హయ్యర్ స్టాటస్ ఆఫ్ ట్రాఫిక్ లెవెల్లో మనం ఇది ఎకో సిస్టమ్ ఫస్ట్ చాప్టర్ చదువుకున్నప్పుడు చూస్తాం. ట్రాఫిక్ లెవెల్స్ అంటే ఐడియా ఉంటుంది, ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే. ఇప్పుడు సపోజ్ ఇది కప్పని స్నేక్ తింది, ఓకేనా, దీన్ని ఈగల్ తింది. నేను ఊరికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇది ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్, ఇది సెకండ్ ట్రాఫిక్ లెవెల్, ఈ లాస్ట్ ఇది థర్డ్ లేదా హయ్యర్ ట్రాఫిక్ లెవెల్ అంటాం. అంటే ఎనర్జీ అనేది ఒక ట్రాఫిక్ లెవెల్ నుండి ఇంకో ట్రాఫిక్ లెవెల్కి ఇలా పాస్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ హయ్యర్ స్టాటస్ ఆఫ్ ట్రాఫిక్ లెవెల్ ఉండడం వల్ల ఏంటంటే అలా కూడా ఫుడ్ దొరకో వేరు రీజన్స్ వల్ల అంతరించిపోయే ఛాన్స్ ఉంటే. ఎగ్జాంపుల్ చూసుకుంటే బాల్డ్ ఈగల్, బెంగాల్ టైగర్. ఫిక్స్డ్ మైగ్రేటరీ రూట్ అండ్ హ్యాబిటాట్. ఇప్పుడు సపోజ్ ఒక ప్రాంతంలో నివసిస్తున్నాయి, ఆ ప్రాంతంలో ఏమైనా జరిగితే వేరే ప్రాంతానికి వెళ్ళిపోగలగాలి. కానీ ఇదే నా హ్యాబిటేట్, నేను ఇక్కడ మాత్రమే బతకాలి అని ఫిక్స్ అయిపోయినాయి అనుకో,
తొందరగా ఎక్స్టెన్షన్ అయిపోయే ఛాన్స్ ఉంటాయి. అక్కడ ఏమైనా అయితే నేను ఇక్కడ నుంచి ఆడికి కదలను, నేను ఏమైపోయినా పర్లేదని ఆడే ఉంటే ఏమైతాయి, నాశనం అయిపోతాయి. అలాగే ఫిక్స్డ్ మైగ్రేటరీ రూట్ ఉంటే, ఇప్పుడు సపోజ్ ఒక పక్షులు వలస వెళ్తాయి ఈ సీజన్లో అనుకుందాం, ఓకేనా. ఇక్కడ నుంచి ఈ ఏరియాకి వచ్చాయి, ఇట్లా ఇదే రూట్లోనే వస్తాం మేము అనుకొని ఫిక్స్ అయిపోయినాయి. ఇంకా ఇవి రావడానికి ఈ దారుంది, ఈ దారుంది, ఎటు తిరిగని రావచ్చు, కానీ నేను ఇదే దారిలో వస్తా అని చెప్పి ఫిక్స్ అయినాయి. సపోజ్ ఈ దారిలో ఏమైనా ఆటంకం ఏర్పడింది ఆ ప్రాంతంలో, అలా ఆటంకం ఏర్పడి అవి రాలేకపోతే కొన్ని ఏంటో తెలుసా, రిప్రొడక్షన్కి వేరే ఏరియాకి వలస వెళ్ళి అక్కడ రిప్రొడ్యూస్ చేస్తాయి. సో అట్లాంటి చాలా ఉంటాయి మైగ్రేషన్స్లో. ఒకవేళ ఆ రూట్కే ఫిక్స్ అయ్యి అక్కడ ఏదైనా అవాంతరం ఏర్పడి అవి రాలేకపోతే ఆటోమేటిక్గా దాని బెనిఫిట్స్ అనేవి, అంటే మైగ్రేషన్ వల్ల వచ్చే బెనిఫిట్స్ అనేది అది లాస్ అవుతుంది. ఇలా కూడా ఎక్స్టింక్షన్కి దారితీసే ఛాన్సెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ బ్లూ వేల్ అండ్ ఊఫింగ్ క్రేన్. ఇంకో చూసుకుంటే నారో రేంజ్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ స్మాల్ జియోగ్రఫిక్ రేంజ్, అంటే చిన్న జియోగ్రఫిక్ ఏరియా ఉంటే అందులోనే అది బతకగలుగుతుంటే దానికి కూడా ఎక్స్టింక్షన్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఐలాండ్ స్పీసెస్ కూడా, ద్వీపాల్లో ఉండే స్పీసెస్ ఉంటాయి కదా, అవి ఏవైనా ప్లాంట్స్ అయినా యానిమల్స్ అయినా ద్వీపాల్లో ఉండేవి. ఎందుకంటే ఈ ద్వీపం అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా, ఐలాండ్ అంటేనే చుట్టూ వాటర్ ఉండేది, 4 సైడ్స్ వాటర్ ఉంటుంది, మధ్యలో ఐలాండ్ ఉంటుంది. సపోజ్ ఏమైనా వేవ్స్ ఎక్స్ట్రా వచ్చి ఒక్కసారి ఇట్లా పైకి వచ్చిందనుకో, ఐలాండ్ మొత్తం, చిన్న చిన్న ఐలాండ్స్ అంటే ఈజీగా ఎప్పుడు ఏవి డ్యామేజ్ అవుతాయి మనం చెప్పుకోలేం. సో ఎక్స్టింక్షన్కి ఛాన్సెస్ ఉంటాయి ఐలాండ్ స్పీసెస్. అంటే కొన్ని ఉంటాయి కదా ఐలాండ్స్కి మాత్రమే ఎండమిక్, అక్కడ మాత్రమే బతుకుతాయి అనేది, అలాంటి వాటివి కూడా ఎక్స్టింక్షన్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ల్యాక్ ఆఫ్ జెనెటిక్ వేరియబిలిటీ, ఇది మనం ఇంతకుముందు చూసుకున్నాం కదా, జెనెటిక్ డైవర్సిటీ లేదా వేరియేషన్స్ ఉండడం వల్ల ఏంటంటే 3 వేరియేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు సడన్గా పెస్ట్ అటాక్ చేసింది, ఒక వేరియేషన్ తట్టుకోలేదు, మిగతా తట్టుకొని నిలబడతాయి. సో వాటి వల్ల ఏంటంటే ఆ స్పీసీస్ నిలబడే ఛాన్సెస్ ఉంటుంది. కానీ జెనెటిక్ వేరియబిలిటీ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే మొత్తం అంతరించిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకోటి చూసుకుంటే ఇన్నబిలిటీ టు స్విచ్ ఓవర్ టు ఆల్టర్నేట్ ఫుడ్స్. ఇది ఎట్లుంటుందంటే ఇప్పుడు మనుషులు మనం ఉన్నాం, కొంతమంది ఇంట్లో ఫుడ్కి బాగా అలవాటు అయిపోయి ఉంటారు. సడన్గా హాస్టల్కి వెళ్తే కొంతమంది అడ్జస్ట్ అవుతారు, కానీ కొంతమంది అస్సలు అడ్జస్ట్ అవ్వలేరు. అంటే వాళ్ళ హోమ్ ఫుడ్ నుంచి వేరే ఆల్టర్నేట్ ఫుడ్కి స్విచ్ అవ్వడానికి వాళ్ళకి ఎబిలిటీ ఉండదన్నమాట. సో ఆ టైప్లో అనమాట. సపోజ్ సింహం వచ్చేసి జింకని తింటుంది అనుకుందాం, ఇదొక్కటే దీని ఆహారం, అంటే అదొక్కటే తినగలదు అనుకుందాం. అది సడన్గా జింక అంతరించిపోయింది, జింక అసలు లేదనుకుందాం, ఒక్క జింక కూడా మిగలలేదు. అప్పుడు ఇది బతకడానికి ఏదో దానికి షిఫ్ట్ అవ్వాలి కదా, కానీ షిఫ్ట్ అవ్వలేదు. దానికి ఇనెబిలిటీ ఉండడం వల్ల షిఫ్ట్ అవ్వకుండా నేను ఇట్లనే సస్తాను, నేను అసలు తినను అని చెప్పి అట్లనే కూర్చొని అది చచ్చిపోయే ఛాన్స్, అంటే అంతరించిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఒక పాపులేషన్లో ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉండడం వల్ల అవి ఎక్స్టింక్షన్కి దారితీస్తాయి. ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఎక్స్టింక్షన్ చూద్దాం. ఎక్స్టింక్షన్ 3 టైప్స్ ఉంటుంది. ఒకటి న్యాచురల్, ఒకటి మాస్ ఎక్స్టింక్షన్, మూడోది ఆంథ్రోపోజెనిక్. ఆంథ్రో అని వచ్చిందంటే అది మ్యాన్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు. ఫస్ట్ చూద్దాం న్యాచురల్ ఎక్స్టింక్షన్. న్యాచురల్ ఆర్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్టింక్షన్ కూడా అంటారు దీన్ని. స్లో ప్రాసెస్ ఆఫ్ రీప్లేస్మెంట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్పీసెస్ విత్ బెటర్ అడాప్టెడ్ స్పీసెస్ డ్యూ టు ఆల్టర్నేట్ ఎవల్యూషన్, చేంజెస్ ఇన్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్, ప్రిడేటర్స్ అండ్ డిసీజెస్. న్యాచురల్ అంటేనే ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండదన్నమాట, అంటే మనుషుల వల్ల కాదు, దేని వల్ల కాదు, న్యాచురల్గానే ఎవల్యూషన్ వల్లనో, ఎన్విరాన్మెంట్లో చేంజెస్ వల్లనో, లేదా ప్రిడేటర్స్ వల్లనో, డిసీజెస్ వల్లనో స్లోగా ఒక స్పీసీస్ని ఇంకో స్పీసీస్ రీప్లేస్ చేస్తుంది అనమాట. సపోజ్ ఇప్పుడు ఒక స్పీసీస్ ఉంది, ఇక్కడ ఇది ఒక స్పీసీస్ ఉంది, ఓకేనా. ఇందులో ఒకటి ఎవల్యూషన్ జరిగి ఈ స్పీసీసే ఇంకోలా మారిపోయింది, అంటే ఈ స్పీసీస్ అనేది ఎక్స్టింక్షన్ అయిపోయింది కదా ఎవల్యూషన్ ద్వారా. సో ఇది ఒక న్యాచురల్ ఎక్స్టింక్షన్. అలా కాకుండా ఎన్విరాన్మెంట్లో చేంజెస్ వచ్చేసి ఇది వేరేలా మారిపోయింది అనుకోండి, ఈ ఫామ్ ఇంకా లేదు కదా, పాత ఫామ్ ఇంకా లేదు కాబట్టి ఇది ఎక్స్టింక్షన్ అయిపోయినట్టే. ఇది న్యాచురల్గా అయింది కాబట్టి న్యాచురల్ ఎక్స్టింక్షన్ అంటాం. ఎగ్జాంపుల్స్ అట్లా వాల్కనిక్ ఎరప్షన్ అట్లా జరిగినప్పుడు అలా. అండ్ ఏ స్మాల్ పాపులేషన్ ఈజ్ మోర్ లైక్లీ టు బికమ్ ఎక్స్టింక్ట్. ఇందాక మనం చూసాం తక్కువ పాపులేషన్ ఉంటే తొందరగా ఎక్స్టింక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి లార్జ్ పాపులేషన్ కంటే. ఎందుకంటే ఇది కూడా ఒక రీజన్, ఇన్బ్రీడింగ్ డిప్రెషన్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇన్బ్రీడింగ్ డిప్రెషన్ అంటే ఏంటంటే, కీవర్డ్ గుర్తుపెట్టుకోండి, నేను ఒకటి చెప్తా. ఇన్బ్రీడింగ్ డిప్రెషన్ అనగానే మ్యానరిక వివాహాలు గుర్తు రావాలి. అది ఇది ఒకటే కాన్సెప్ట్ అనమాట. మనం ఒక డయాగ్రామ్ చూద్దాం ఈజీగా అర్థం అవడానికి. ఈ రీజన్ వల్ల కూడా తొందరగా ఎక్స్టింక్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి స్మాల్ పాపులేషన్. ఎలాంటి అంటే అన్ఫేవరబుల్ కండిషన్స్ వస్తే, అది కరువు కానీ, లేదా సెవియర్ సమ్మర్ కానీ, లేదా భయంకరంగా చలున్నా కానీ, ఇట్లాంటి అంటే కొంచెం అన్ఫేవరబుల్ కండిషన్స్లో ఈజీగా తట్టుకోలేక
చనిపోయే అంటే అవి అంతరించిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. ఇన్‌బ్రీడింగ్ డిప్రెషన్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు జనరల్‌గా మీరు వినే ఉంటారు కదా! మేనరిక వివాహాలు అట్లా చేసుకుంటే పిల్లలు డిఫెక్టివ్‌గా పుడతారని కొన్ని జనరేషన్స్ తర్వాత అట్లా అంటుంటారు కదా! ఒక జనరేషన్‌లో ఆ జీన్స్ అనేది మాస్క్ అయిపోయినా నెక్స్ట్ జనరేషన్‌కి ప్రమాదం ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఆహ్, ఒక బయాలజీ స్టూడెంట్స్‌గా మనకి ఐడియా ఉంటది కదా! జెనెటిక్స్. అందులో మ్యాక్సిమం చాలా డిసీజెస్‌లో సపోజ్ హిమోఫీలియా డిసీజ్ ఉంది కదా! హిమోఫీలియా గానీ, మస్క్యులర్ డిస్ట్రోఫీ గానీ, ఇట్లాంటి కొన్ని డిసీజెస్‌కి ఒక జనరేషన్‌లో ఏం గాదు. కానీ ఆ జనరేషన్‌లో క్యారియర్ ఉండి నెక్స్ట్ జనరేషన్‌లో ఒక ఆఫ్‌స్ప్రింగ్ అనేది పక్కా డెడ్ అనమాట. అంటే డెడ్ అయినా సెవియర్ ఫార్మ్ ఆఫ్ డిసీజ్ ఉంటదనమాట. అట్లా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే మేనరిక వివాహాలు చేసుకోవద్దు అంతగా ఎంకరేజ్ చేయరనమాట. సో, ఇక్కడ మనకు కనిపిస్తుంది గదా! ఒకటి ఇలా చూడండి. ఇది ఫస్ట్ ఇది ఒక పాపులేషన్ అనుకుందాం. పైన 2 కనిపిస్తున్నాయి గదా! ఒకటి మేల్, ఒకటి ఫీమేల్. ఇది ఒక సేమ్ పాపులేషన్‌లోవే అనుకుందాం. ఓకేనా? ఇది మేల్ అనుకుందాం. ఇది ఫీమేల్ అనుకుందాం. ఫీమేల్‌లో ఒక రెసెసివ్ ఎల్లెల్ ఉందేదో మొత్తానికి ఏదో డేంజరస్ రెసెసివ్ ఎల్లెల్ ఉంది. ఇది నెక్స్ట్ జనరేషన్‌లో ఏమవుతుంది? క్యాపిటల్ ఏ ఒక ఆఫ్‌స్ప్రింగ్ వస్తది. అండ్ క్యాపిటల్ ఏ ఇంకో ఆఫ్‌స్ప్రింగ్ వస్తది. ఇక్కడ ఏ, ఏ మేల్ ఇక్కడ ఏ, ఏ. ఇక్కడ చూసుకుంటే 2 క్యాపిటల్ ఏలు, 2 క్యాపిటల్ ఏలొస్తాయి. అండ్ 2 ఇలాంటివొస్తాయి. అర్థమైందా? అంటే ఇది ఇలాంటి జీనోటైప్‌తో ఒక ఆఫ్‌స్ప్రింగ్ వస్తది. ఇలాంటి జీనోటైప్‌తో ఒక ఆఫ్‌స్ప్రింగ్ వస్తది. జెనెటిక్స్ మనకు ఐడియా ఉంది కాబట్టి మనకు ఐడియా ఉంటది. సో, ఇక్కడ ఇది చూడండి. ఇది వచ్చింది నెక్స్ట్ జనరేషన్‌కి ఎలెల్ అనేది పాస్ అయింది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం మళ్ళీ సేమ్ ఫ్యామిలీలో అలాంటి ఎల్ఎల్స్ ఉన్న సేమ్ పాపులేషన్‌లో ఉన్న ఒక దానికిచ్చి దాన్ని మేట్ చేస్తే ఇందులో కూడా రెసెసివ్ ఎలెల్ ఉంది. ఇప్పుడేమవుతుందంటే స్మాల్ ఏ హోమోజైగస్ రెసెసివ్ ఎలెల్ అనేది ఫామ్ అవుతుంది. ఇది డిసీజ్ అయితే డేంజరస్ ఫామ్‌లో ఉంటుంది. అండ్ డిఫెక్టివ్ ఎలెల్స్ అనేవి ఉంటాయన్నమాట ఇందులో. కానీ ఇదే దాన్ని తీసుకెళ్ళి ఇందులో ఒక ఎలెల్ డిఫెక్టివ్ ఉంది. కానీ దీన్ని తీసుకెళ్ళి వేరే పాపులేషన్‌లో ఉన్న క్యాపిటల్ ఏ దాంతో మెయిల్ చేస్తే క్యారియరే వస్తుంది గానీ ఇది రాదు. ఇలా డేంజరస్ ఎఫెక్ట్ అనేది రాదు. మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి బయటే ఇవ్వాలి. అంటే బయట దానికే మేట్ చేయాలి. బయట పాపులేషన్‌లో ఉన్న దానికే మేట్ చేయాలి క్యాపిటల్ ఏతో. ఒకవేళ కానీ సేమ్ ఇదే దాంతో చేసామా డిఫెక్టివ్ జీన్స్ వచ్చేస్తాయి మళ్ళీ. సో, ఇలా అనమాట. ఇన్‌బ్రీడింగ్ డిప్రెషన్ అంటే ఒక్కటే పాపులేషన్‌లో వాటికి మేటింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇన్ అంటే ఒకటే పాపులేషన్ అనమాట. బ్రీడింగ్ ఒకటే పాపులేషన్‌లో బ్రీడింగ్ లేదా మేటింగ్ చేయడం వల్ల ఏంటంటే జనరేషన్స్ ఎళ్ళే కొద్దీ అక్కడ డేంజరస్ ఎఫెక్ట్స్ వస్తాయి కాబట్టి దాన్ని బ్రీడింగ్ డిప్రెషన్ అంటాం. స్మాల్ పాపులేషన్ ఉండడం వల్ల ఇట్లాంటి డేంజరస్ థింగ్ కూడా ఉంటుంది కాబట్టి దానివల్ల కూడా ఎక్స్టింక్ట్ అయిపోతాయి. ఇక్కడ మనం ఒకటి చూడాలి. అదేంటంటే ఎక్స్టింక్షన్ వర్టెక్స్. అంటే ఏంటంటే ఎక్స్టింక్షన్ వర్టెక్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ డెమోగ్రాఫిక్ ఫ్యాక్టర్స్. జెనెటిక్ ఫ్యాక్టర్స్‌ని అండ్ డెమోగ్రఫిక్ అంటే ఎన్విరాన్మెంటల్‌కి సంబంధించినవి ఇట్లా డెమోగ్రఫిక్ ఫ్యాక్టర్స్ 2 కలిపిందాన్ని ఇక్కడ చూస్తే మీకు డెమోగ్రఫిక్ స్టోకాస్టిసిటీ, ఎన్విరాన్మెంటల్ స్టోకాస్టిసిటీ అని ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒక సైడ్ ఏమో జెనెటిక్ స్టోకాస్టిసిటీ అని కనిపిస్తుంది. సో, ఈ రెండిటిని కలిపి ఫామ్ అయ్యేదాన్నే మనం ఎక్స్టింక్షన్ వర్టెక్స్ అంటాం. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ సెకండ్‌ది చూస్తే ఫస్ట్‌ది మనం న్యాచురల్ ఎక్స్టింక్షన్. సెకండ్‌ది మాస్ ఎక్స్టింక్షన్. మాస్ అంటేనే ఉంది. మాస్ అంటే ఒకేసారి బల్క్‌లో ఎక్స్టింక్ట్ అవ్వడం అనమాట. ఇప్పటిదాకా ఎర్త్ మీద 5 మాస్ ఎక్స్టింక్షన్ జరిగాయి. అవన్నీ ఎన్విరాన్మెంటల్ వల్లే జరిగాయి. ఏ మాస్ ఎక్స్టింక్షన్ అక్కర్డ్ అబౌట్ 225 మిలియన్ ఇయర్స్ క్రితం పెర్మియన్ పీరియడ్‌లో. పెర్మియన్ అనే పీరియడ్‌లో 225 మిలియన్ ఇయర్స్ క్రితం జరిగిందనమాట ఒక మాస్ ఎక్స్టింక్షన్. అప్పుడేమైందంటే షాలో అంటే డీప్‌కి ఆపోజిట్ అనమాట. వాటర్ అనుకుందాం. ఇది డీప్. పైన ఉండే వాటిని దీన్ని మనం షాలో అంటాం. ఈ షాలో వాటర్ మెరైన్ అంటే ఫ్రెష్ వాటర్ కాదు. మెరైన్ వాటర్‌లో ఉండే ఇన్వర్టిబ్రేట్స్‌లో అది కూడా షాలో అంటే పై భాగంలో నివసించే ఇన్వర్టిబ్రేట్స్‌లో 90% డిసపియర్ అయిపోయినాయంట. 90% అంటే ఇంకా 10% మిగిలినాయి. సో, మాస్ ఎక్స్టింక్షన్ జరిగింది ఇక్కడ పర్మియన్ పీరియడ్‌లో. ఈ పర్మియన్ పీరియడ్ ఏంటంటే ఇది మనం ఎవల్యూషన్‌లోకి వెళ్ళాల్సొస్తుంది. ఇప్పుడు టాపిక్ డైవర్ట్ అయిపోతే మళ్ళీ బాగోదు కాబట్టి ఈ టైమ్ లైన్ ఎవల్యూషన్‌లో మనం చదువుకుంటామనమాట. ఫస్ట్‌ది ఇక్కడ పర్మియన్ పీరియడ్ ఇక్కడ ఉందనమాట. ఇట్లా అంటే స్టార్టింగ్ నుంచి ఇట్లా టైమ్ లైన్ అనమాట ఇది. ఇంకో మాస్ ఎక్స్టింక్షన్ ఎప్పుడు జరిగిందంటే ఇక్కడ ఒకటి పర్మియన్‌లో ఒకటి జరిగిందని చూసాం కదా! 90% షాలో ఇన్వర్టిబ్రేట్స్ డిసపియర్ అయిపోయినాయి. ఇంకో మాస్ ఎక్స్టింక్షన్ ఎప్పుడు జరిగిందంటే దీనికి మధ్యలో
మీసోజాయిక్కి చెందిన క్రిటేషియస్కి టెరిషియరీకి మధ్యలో అంటే ఈ టైంలో ఇంకో మాస్ ఎక్స్టింక్షన్ అనేది జరిగింది. ఇక్కడ ఏమైందంటే డైనోసార్స్ ఇంకా వేరు వేరు ఆర్గానిజమ్స్, ప్రైమరీగా డైనోసార్స్ అనేవి డిసపియర్ అయిపోయినాయి. దీన్నే మనం కేటీ బౌండరీ అని కూడా అంటాం. ఇది కూడా ఇంపార్టెంట్, కేటీ బౌండరీ, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇగో ఇవి ఇప్పుడు దాకా 5 జరిగినాయి అన్నాం కదా, ఇవన్నమాట. మనం పర్మియన్ దాని గురించి, కేఎన్టీ దాని గురించి చూసాం, ఎందుకంటే ఇవి కూడా మేజర్ ఉన్నాయి. అండ్ ఆర్డోవిషియన్ కూడా మేజర్ ఉంది, బట్ చాలా చాలా ఇయర్స్ ఎగో అనమాట. ఇది 445 మిలియన్ ఇయర్స్ ఎగో. ఇది ఆర్డర్ అనమాట. ఫస్ట్ ఆర్డోవిషియన్ జరిగింది, డెవోనియన్, పర్మియన్, ట్రయాసిక్, కేఎన్టీ. ఈ కేఎన్టీ ఎప్పుడంటే బిట్వీన్ క్రెటేషియస్ అండ్ టెరిషియరీ అనమాట. సో ఇక్కడ లైక్లీ కాజెస్ రిజల్ట్స్ ఇచ్చారు. ఇంత డెప్త్ వెళ్ళే అవసరం లేదు. మాస్ ఎక్స్టింక్షన్స్ 5 జరిగేప్పుడు అవి ఊరికే నేమ్స్ అట్లా గుర్తుపెట్టుకొని, కానీ కేఎన్టీలో డైనోసార్స్ అనేవి అంతరించిపోయాయి. కేఎన్టీ బౌండరీ ఇంపార్టెంట్. అండ్ పర్మియన్లో కూడా అంటే 95% డెత్ రేట్ ఉంది. అండ్ అలాగే 90% షాలో ఇన్వర్టిబ్రేట్స్ అనేవి అంతరించిపోయినాయి అనమాట. ఈ 95 అనేది మేజర్ కాబట్టి, అన్నిటికంటే ఇందులో డెత్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ పర్మియన్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ కేఎన్టీ కూడా గుర్తుపెట్టుకోండి. డ్యూరింగ్ ప్లేస్టోసిన్, ఇది కూడా టైం లైన్లో ఒకటి. హోలోకిన్, ప్లేస్టోకిన్ అని ఉంటాయి. ఇందులో కూడా ఈ టైంలో కూడా మమ్మూత్, మాస్ట్రోజన్ ఇట్లాంటి కొన్ని మమ్మల్ స్పీసీస్ అన్నీ ఎక్స్టింక్ట్ అయిపోయాయంట. ఇవన్నీ ఈ ఎక్స్టింక్షన్స్ ఎలా అని నమ్ముతారంటే హంటర్స్ వల్ల ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్స్ జరగడం వల్ల, ఐస్ షీట్స్ ఎస్పెషల్లీ, ఈ ఎక్స్టెన్షన్స్ జరిగాయని నమ్ముతారు. కేఎన్టీ బౌండరీస్ డిపాజిట్స్ ఆఫ్ ఇరిడియంతో కనెక్ట్ అయి ఉన్నాయంట. ఇది జియోలాజికల్ కాలం అంటే టైం లైన్. ఇప్పుడు ఇది ఎట్లా అంటే ఇక్కడ ప్రీ క్యాంబియన్ ఇవన్నీ ఉన్నాయి కదా, ప్రీ క్యాంబియన్, పేలియోజోయిక్, మీసోజోయిక్, ఇవన్నీ ఎరా అని చెప్పుకుంటాం అనమాట. ఇక్కడ చూడండి కింద, వీటినన్నిటిని ఎరాస్ అంటామన్నమాట. ఈ సైలూరియన్, డెవోనియన్, పెర్మియన్, ట్రయాసిక్ ఇవన్నీ పీరియడ్ అంటాం. ఎపోక్ అని ఇవి ఇప్పుడే మనం చూసాం కదా ప్లేస్టోకిన్ అని. ఇట్లా డిఫరెంట్ టైంలో ఉంటుంది. ఇది ఎవల్యూషన్లో చదువుకుంటారు డెప్త్గా. థర్డ్ది వచ్చేసి, ఫస్ట్ది న్యాచురల్, సెకండ్ది మాస్, అండ్ థర్డ్ది ఆంథ్రోపోజెనిక్. ఆంథ్రోపోజెనిక్ అంటే మ్యాన్ ఇన్వాల్వ్ అయి ఉండేది. దే ఆర్ ఎక్స్టింక్షన్స్ అబెటెడ్ బై హ్యూమన్ యాక్టివిటీస్ లైక్ సెటిల్మెంట్స్, హంటింగ్, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్, హ్యాబిట్ డిస్ట్రక్షన్, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ గురించి మనం చాలా చాలా బాగా చూసాం. ఎక్కడంటే కాజెస్ ఆఫ్ బయోడైవర్సిటీ లాస్లో దీని గురించి సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వీటి గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయను, లాంగ్ అయిపోతుంది వీడియో. అండ్ సెటిల్మెంట్స్ వల్ల కూడా, హ్యూమన్ సెటిల్మెంట్స్ వల్ల, హంటింగ్ చేయడం వల్ల కూడా ఎక్స్టింక్షన్స్ జరుగుతాయి. దాన్ని మనం మ్యాన్ వల్ల కలిగింది కాబట్టి ఆంథ్రోపోజెనిక్ ఎక్స్టింక్షన్ అంటాం. కొలనైజేషన్ ఆఫ్ ట్రాపిక్ పసిఫిక్ ఐలాండ్స్ బై హ్యూమన్స్ హ్యావ్ రిజల్టెడ్ ఇన్ ఎక్స్టింక్షన్ ఆఫ్ మోర్ దాన్ 2000 స్పీసీస్ ఆఫ్ నేటివ్ బర్డ్స్. హ్యూమన్స్ వెళ్ళి ట్రాపికల్ పసిఫిక్ ఐలాండ్స్ని కొలనైజేషన్ చేయడం వల్ల అక్కడున్న నేటివ్ బర్డ్స్ 2000 స్పీసీస్ కంటే ఎక్కువగా అంతరించిపోయినాయి అంట. గుర్తుపెట్టుకోండి, అంతరించిపోవడం అంటే అసలు ఆ జాతే లేకుండా పోయింది. మోర్ దాన్ 2000 స్పీసీస్ అంట. అంటే హ్యూమన్స్ ఎంతగా ఆ ఏరియాని పాడు చేశారో మీరు ఊహించుకోండి. During the last 500 years, the earth has lost some 784 species. 784 స్పీసెస్ని కోల్పోయిందంట. మనం ఐయుసిఎన్ చదువుకునేటప్పుడు ఇంకా చూస్తాం, లేటెస్ట్గా కూడా ఎన్ని లాస్ట్ అయినాయి అని కూడా చూస్తాం. మనం చాలా లాస్ట్ 500 ఇయర్స్లో ఇన్ని స్పీసెస్ కోల్పోయామంట మనం. అందులో 338 వర్టిబ్రేట్స్ ఉన్నాయి, 359 ఇన్వర్టిబ్రేట్స్ ఉన్నాయి, అండ్ 87 ప్లాంట్స్ ఉన్నాయి. అంటే యానిమల్స్ ఎక్కువ అంతరించిపోతున్నాయి అనమాట. సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇంపార్టెంట్ రీసెంట్ ఎక్స్టింక్షన్స్. డోడో మీరు వినుంటారు, మీరు కంపల్సరీ ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలి సైంటిఫిక్ నేమ్స్తో సహా. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ నార్మల్గా ఎట్లా అడుగుతారంటే ద ఫాలోయింగ్ ఈజ్ ఎక్స్టింక్ట్ అని అడిగి ఒక నేమ్ ఇచ్చారనుకో, ఇందులో మీరు సైంటిఫిక్ నేమ్స్ గుర్తుపెట్టుకుంటే మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు ఆప్షన్స్ చూసి. గుర్తుపెట్టుకోండి, అందుకే ఇక్కడ నేను ఇమేజెస్ కూడా యాడ్ చేశాను. సో రీసెంట్గా ఎక్స్టింక్ట్ అయిన వాటిలో డోడో, రాఫస్ కక్కులేటస్ అంటే ఇది మౌరిటియస్ అనేది ఒక ఐలాండ్ అనమాట. ఇది ఈ ఏరియాకి మాత్రమే సంబంధించిన ఫ్లైట్లెస్ బర్డ్. క్లాసిఫికేషన్ ఉంది కదా, రెప్టైల్స్, యాంఫిబియన్స్, రెప్టైల్స్, ఏవ్స్, మమ్మల్స్ అని. అందులో ఏవ్స్ అంటే బర్డ్స్ కదా, అందులో ఫ్లైట్ బర్డ్స్ ఉంటాయి, ఫ్లైట్లెస్ బర్డ్స్ ఉంటాయి. ఫ్లైట్లెస్ బర్డ్స్లో ఈ మౌరిటియస్ అనే ఐలాండ్కి మాత్రమే పరిమితమైన ఒక ఫ్లైట్లెస్ బర్డే ఈ డోడో, రాఫస్ కక్కులేటస్ ఇట్లుంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి టాస్మానియా వూల్ఫ్ అనమాట. దీని థైలాసిన్ అని కూడా అంటాము. సైంటిఫిక్ నేమ్ వచ్చేసి థైలాసినస్ సైనోసెఫాలస్. ఇది ఆస్ట్రేలియాకి చెందినది, ఇక్కడ కనిపిస్తుంది కదా వూల్ఫ్. అండ్ క్వగ్గా ఆఫ్ ఆఫ్రికా ఆర్ సౌత్ ఆఫ్రికన్ జీబ్రా, ఇక్కడ జీబ్రా కనిపిస్తుంది కదా, ఇది కూడా ఎక్స్టింక్ట్ అయిపోయింది. దీని నేమ్ వచ్చేసి ఈక్వస్ క్వాగా. మీరు కంపల్సరీ సైంటిఫిక్ నేమ్స్ దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఈక్వస్లో చాలా స్పీసెస్ ఉంటాయి ఈ జీనస్లో, అంటే జీబ్రాస్ ఇంకా ఉంటాయి కదా. సో చాలా ఇచ్చేసి ఇది కూడా ఆప్షన్స్లో ఇచ్చేసి ఏది ఎక్స్టింక్ట్ అని అడిగితే మీరు ఈజీగా పెట్టగలుగుతారు గుర్తుపెట్టుకుంటే.
అండ్ స్టెల్లర్ సీకో ఆఫ్ రష్యాకి చెందిన స్టెల్లర్ సీకో, ఇది స్టెల్లర్ సీకో, ఇది కూడా అంతరించిపోయింది. అండ్ 3 సబ్ స్పీసీస్ ఆఫ్ టైగర్, ఈ టైగర్కి సంబంధించిన ఈ 3 సబ్ స్పీసీస్ అనమాట, జావన్, బలి, కాస్పియన్ టైగర్, ఇవన్నీ అంతరించిపోయినాయి అనమాట, ఎక్స్టింక్ట్. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇన్ ద లాస్ట్ 2 decades 27 స్పీసీస్ హ్యావ్ బికమ్ ఎక్స్టింక్ట్. 2 decades అంటే 20 yearsలో 27 స్పీసీస్ మళ్ళీ మనం కోల్పోయాం. ఆంఫీబియన్స్ సీమ్ టు బి అట్ హయ్యర్ రిస్క్ ఆఫ్ ఎక్స్టింక్షన్. అన్నిటికంటే ఆంఫీబియన్స్ ఎక్కువ ఎక్స్టింక్షన్ రిస్క్లో ఉన్నట్టు వాళ్ళు కనిపెట్టారు. అండ్ ప్రెసెంట్లీ సమ్ 15,500 స్పీసీస్ వరల్డ్ వైడ్. ఇన్ని స్పీసీస్ భయంకరం. అంటే ఇంకా థ్రెటెండ్ స్పీసీస్ అంటే మనం చూస్తాం నెక్స్ట్ వీడియోలో IUCN గురించి, రెడ్ డేటా బుక్ గురించి మాట్లాడుకునేటప్పుడు వీటి గురించి బాగా మాట్లాడుకున్నాం, అసలు థ్రెటెండ్ వల్నరబుల్ స్పీసీస్ అంటే ఏంటని. ప్రస్తుతానికైతే ఇన్ని స్పీసీస్ ఆపదలో ఉన్నాయన్నమాట, అంటే ఇంకా అంతరించిపోతాయి అనే థ్రెట్లో ఉన్నాయి. అందులో 12% బర్డ్ స్పీసీస్ ఉన్నాయంట, 23 మమ్మల్ స్పీసీస్, 32 ఆంఫిబియన్స్ అండ్ 31% జిమ్నోస్పర్మ్స్ ఉన్నాయి. 5 మాస్ ఎక్స్టింక్షన్స్ అయిందని చూసుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఆంథ్రోపాలజీలో ఎందుకు చూస్తున్నామంటే 6th జరగబోయేది మ్యాన్ వల్లనే అని చెప్పి సైంటిస్టులు ఎస్టిమేట్ చేస్తున్నారనమాట. సో ఇప్పటి వరకు 5 మాస్ ఎక్స్టింక్షన్స్ జరిగితే 3rd ఆంథ్రోపాలజికల్ రీజన్ వల్ల, అంటే మ్యాన్ వల్ల జరుగుతుంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ రేట్ ఆఫ్ ఎక్స్టింక్షన్ అంట ముందు ప్రీ హ్యూమన్ టైమ్స్, అంటే మనం చూసాం కదా ఆర్డోవిషియన్, డెవోనియన్, ఆ పీరియడ్ అంతా హ్యూమన్స్ అప్పటికి ఎవాల్వ్ అవ్వలేదు అంటారు, ఎవల్యూషన్లో వస్తుంది. సో ఆ టైంలో జరిగిన ఎక్స్టింక్షన్ కంటే ఇప్పుడు 100 నుంచి 1000 టైమ్స్ ఫాస్టర్ ఉందంట రేట్ ఆఫ్ ఎక్స్టింక్షన్. ఇట్ సీమ్స్ దట్ ఈస్ హెడింగ్ ఫర్ ద 6th ఎక్స్టింక్షన్ బట్ ఇట్ వుడ్ బి ఆంథ్రోపోజెనిక్. ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్ ఇదంతా చూస్తుంటే 6th ఎక్స్టింక్షన్ జరిగేలా ఉందంట, మాస్ ఎక్స్టింక్షన్, అది కూడా మనిషి వల్ల జరిగే ఛాన్స్ ఉంది. ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ ట్రాపికల్ ఫారెస్ట్స్ ఆర్ లూజింగ్ 2 to 5 స్పీసీస్ పర్ అవర్. అవర్కి 2 to 5 స్పీసీస్ కోల్పోతుందంట ట్రాపికల్ ఫారెస్ట్. లేదా అంటే ఇయర్కి చూసుకుంటే 14,000 నుంచి 40,000 స్పీసీస్ వరకు. 10 హై డైవర్సిటీ లొకాలిటీస్ ఆఫ్ ట్రాపికల్ ఫారెస్ట్ కవరింగ్ 3 lakhs km² ఏరియా ఆర్ లయబుల్ టు లూజ్ 17,000 ఎండమిక్ ప్లాంట్ స్పీసీస్ అండ్ 3,50,000 ఎండమిక్ యానిమల్ స్పీసీస్ ఇన్ నియర్ ఫ్యూచర్. ఎండమిక్ అంటే ఏంటో తెలుసు కదా మనకి. ఎండమిక్ అంటే ఆ ఏరియాకి మాత్రమే పరిమితం, ఆ ఏరియాలో మాత్రమే అవి పెరుగుతాయి, ఆ ఏరియాలో మాత్రమే యానిమల్స్ ఉంటాయి, వేరే ఏరియాస్లో ఉండవు. సో అలా ట్రాపికల్ ఫారెస్ట్లో 10 ఏరియాస్ హై డైవర్సిటీ ఉన్న లొకాలిటీస్లో ఆ ఏరియా ఎంత ఉందంటే 3 lakh km² ఏరియా ఉందంట ఆ ట్రాపికల్ ఫారెస్ట్ ఏరియా. అక్కడ ఫ్యూచర్లో 17,000 ఎండమిక్ ప్లాంట్ స్పీసీస్, ఎండమిక్ అంటే అక్కడ ఒక్కటే ఉంటాయి, అవి కన్నా లూజ్ అయితే ఈ 17,000 స్పీసీస్ని వరల్డ్ కోల్పోయినట్టే. అలానే యానిమల్ స్పీసీస్లో 3,50,000 స్పీసీస్ అంట. అంటే లయబుల్ టు చూసంటే కోల్పోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని. ఇఫ్ ద కరెంట్ రేట్ ఆఫ్ స్పీసీస్ ఎక్స్టింక్షన్ గోస్ ఆన్ అన్అబేటెడ్ 50% ఆఫ్ స్పీసీస్ ఆర్ లయబుల్ టు డై అవుట్ బై ద ఎండ్ ఆఫ్ 21st century. ఇప్పుడు ఇలా జరుగుతున్న ఈ కరెంట్ రేట్, అంటే ఈ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఇలాగే ఆగకుండా జరిగితే 50%, అంటే ఇప్పుడు ఎర్త్లో 100% స్పీసీస్ ఉంటాయి కదా, అందులో సగానికి సగం 21st century అయిపోయే లోపల చచ్చిపోతాయంట. అంటే చచ్చిపోతాయంటే ఆ స్పీసీస్ అనేవి లేకుండా అంతరించిపోతాయి, 50 మాత్రమే మిగులుతాయి. ఇంకా నెక్స్ట్ సెంచరీలో అవి ఎంత తొందరగా అంతరించిపోతాయో ఇంకా మీరు గెస్ చేయండి. అందుకే మనం బయోడైవర్సిటీని కన్జర్వ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా ముందు ముందు వీడియోస్లో మనం చూస్తాం కన్జర్వేషన్ 2 types ఉంటుంది, ఎగ్జిటివ్, ఇన్జర్టివ్ కన్జర్వేషన్ అని. సో మనం అందులో ఎట్లా కన్జర్వేటివ్ మెథడ్స్ కూడా చూస్తాం. కన్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, అది జరగకపోతే స్పీసీస్ అనేవి ఇంకా అంతరించిపోతాయి స్పీడ్గా. లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ ఈజ్ బౌండ్ టు కాస్. ఒకవేళ బయోడైవర్సిటీ లాస్ అయితే మనకేంటి అని అనిపిస్తే, బయోడైవర్సిటీ అంతరించిపోతే ఎకోసిస్టమ్ ప్రొడక్టివిటీ తగ్గిపోద్ది ఆటోమేటిక్గా. ఇప్పుడు సపోజ్ మనం చికెన్ తింటున్నాం, ఏదో కారణాల వల్ల చికెన్ అంటే కోళ్ళ జాతి అంతరించిపోయింది అనుకుందాం, మనకి చికెన్ తినడానికి ఉండదు. మళ్ళీ ఆ చికెన్ మీద ఆధారపడిన మెనీ ప్రొడక్టివ్ ఐటమ్స్ అన్నీ పోయినట్టే కదా. ఇప్పుడు సపోజ్ దాని మీద ఆధారపడిన మనమే కాదు చాలా ఆధారపడి బతుకుతాయి వాటి మీద, ఇండైరెక్ట్గా డైరెక్ట్గా. ఎకోసిస్టమ్ అంటేనే ప్రతి దానికి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ రిలేషన్షిప్ ఉంటుంది. ఒక్క స్పీసీస్ అంతరించిపోయినా రివెట్ పాపర్ హైపోథెసిస్లో మనం చూస్తాం ముందున్న వీడియోస్లో, ఎకోసిస్టమ్ ప్రొడక్టివిటీ అనేది డ్యామేజ్ అయిపోతుంది. అండ్ రెడ్యూస్డ్ రెసిస్టెంట్ టు ఎన్విరాన్మెంటల్ పర్టర్బరేషన్స్ లైక్ డ్రాట్. ఇది మనం చూసాం కదా, ఎంత డైవర్సిటీ ఉంటే
అంత టఫ్ కండిషన్స్ని మనం ఎదుర్కోగలుగుతాం. ఇప్పుడు సపోజ్ మీకు ఇది గుర్తుపెట్టుకోవడానికి ఎట్లా చెప్పాలంటే, మనలో వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ ఉండడం వల్లే సపోజ్ ఇప్పుడు మనం చాలా సెన్సిటివ్ ఉన్నాం, నీకు అదొక క్యారెక్టరే ఉందనుకుందాం, నీకు సెన్సిటివ్గా ఉండే క్యారెక్టర్ మాత్రమే ఉంది, ఓకేనా. నిన్నెవరన్నా ఘోరంగా హర్ట్ చేశాను, అసలు తట్టుకోలేనంత హర్ట్ చేశారు, నీకు ఆ క్యారెక్టర్ ఒక్కటే ఉంది కాబట్టి నువ్వు రెసిస్ట్ చేసుకోలేవు దాన్ని. ఇట్లా అంటే ఇంకా ఘోరంగా ఎఫెక్ట్ అయిపోతావు, ఆటోమేటిక్గా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. కానీ నీలో సెన్సిటివ్ సైడ్ ఉంది, స్ట్రెంగ్త్ ఉంది, అంటే దాన్ని తట్టుకునే స్ట్రెంగ్త్ కూడా నీలో ఉంది. అంటే 2 వేరియేషన్స్ ఉన్నాయి నీలో. నువ్వు సందర్భాన్ని బట్టి సెన్సిటివ్గా బిహేవ్ చేసినా నీకు నువ్వు సర్ది చెప్పుకొని నువ్వు స్ట్రాంగ్గా ఉండగలవు. సో అలా వేరియేషన్స్ ఉండడం వల్ల నువ్వేమవుతావు, ఒకవేళ నిన్నెవరో ఘోరంగా హర్ట్ చేసారు, ఆ టైంలో నువ్వేం చేస్తావు, ఆ సెన్సిటివ్నెస్ అనేది పక్కన పెట్టేసి నేను స్ట్రాంగ్ ఉండాలి, దానికేంది అట్లా అయిపోతున్నా అని చెప్పి ఏంది ఆ సైడ్ మార్చేస్తావు అనమాట. అప్పుడేమవుతుంది, ఆ డ్రాట్ అంటే ఆ టఫ్ కండిషన్‌ని ఈజీగా నువ్వు సర్వైవ్ అవ్వగలుగుతావు. ఇది కూడా అంతే. ఎంత డైవర్సిటీ, ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈజీగా గుర్తుపెట్టుకుంటారని. డైవర్సిటీ ఉంటే ఎందుకు రెసిస్ట్ అవుతది అంటే ఇట్లా అనమాట. సేమ్ ఇలానే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉండడం వల్ల ఏంటంటే ఆ జెనెటిక్ లెవెల్‌లో డైవర్సిటీ, స్పీస్ లెవెల్‌లో డైవర్సిటీ ఉండడం వల్ల ఏంటంటే ఈజీగా మన టఫ్ కండిషన్స్ వచ్చినప్పుడు రెసిస్ట్ చేసుకోగలుగుతాయి అవి. అండ్ థర్డ్ రీజన్ చూసుకుంటే డ్రాస్టిక్ చేంజెస్ ఇన్ ఎకోసిస్టమ్ ప్రాసెస్ లైక్ వాటర్ యూజ్, పెస్ట్, డిసీజ్ సైకిల్స్. ఎకోసిస్టమ్ ప్రాసెస్ ఉంటాయి కదా, వాటర్ యూస్, ఇట్లా డిసీజెస్ సైకిల్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా. బయోడైవర్సిటీ అంతరించిపోవడం వల్ల ఈ ప్రాసెస్లో కూడా డ్రాస్టిక్గా అంటే ఘోరంగా మార్పు వచ్చేస్తుంది అనమాట ఒకేసారి. సో అది ఇంతటితో ఈ వీడియో ఖతం. నెక్స్ట్ వీడియోలో మనం IUCN రెడ్ డేటా బుక్తో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్యూచర్ అప్డేట్స్ కావాలనుకుంటే. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎస్పెషల్గా ఇంగ్లీష్లో అర్థం కాక తెలుగు ఎక్స్ప్లెనేషన్స్ కోసం ఇబ్బంది పడుతుంటారు కదా, తెలుగులో కావాలి అని, అలాంటి వాళ్ళు ఉంటే షేర్ చేయండి. బికాజ్ షేరింగ్ ఈజ్ కేరింగ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.